హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. ఈ వీడియోలో మనం మాట్లాడబోయే టాపిక్ ఏంటంటే ఏపీ ఎంసెట్ 2025 ఏదైతే 10+2 నాట్ అవైలబుల్ అని వస్తుందంట ర్యాంక్ కార్డులోన. అండ్ ర్యాంక్ కార్డులు అనేది మనకు ఓపెన్ అవ్వట్లేదు, సర్వర్ బిజీ ఇలా అని వస్తున్నాయి. కొన్నిటికి అయితే 10+2 నాట్ అవైలబుల్ అని వస్తుందంట. ఎవరైతే 40 మార్క్స్ లోపు ఉన్నారో వాళ్ళు కూడా పాస్ అయ్యారంట. ఎలాగా అంటే 36 మార్క్స్ ఎవరైతే మాకు 30 మార్క్స్ 36 మార్క్స్ ఇలా వస్తున్నాయని ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళు చూడండి. వాళ్ళకి అసలు బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ ఏది జరిగింది అనేది చెప్తాము ఈ వీడియోలో. డిక్లరేషన్ ఎప్పుడు పెట్టుకోవాలి, ఇంకా పెట్టుకునే ఛాన్సెస్ ఉన్నాయి. మీరు మెయిల్ ఈ వీడియోలో చెప్తాము. అసలు ఏమైంది, ఎలాగా దాని బ్యాక్గ్రౌండ్ థింగ్ ఏంటంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి విషయాలు, ఇలాంటి అప్డేట్స్ మీకు కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి ఎంసెట్ బడి యూట్యూబ్ ఛానల్. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయాక మాట్లాడుకున్న టాపిక్స్. ఇప్పుడు ఏదైతే ర్యాంక్ కార్డ్ ఉందో అది కొన్ని ఇష్యూస్ ద్వారా మనకి ఏదైతే అఫీషియల్ వెబ్సైట్లో మనకు అది చూపెట్టట్లేదంట. మనం చూసుకున్నట్టయితే మనం ఖచ్చితంగా ఏదైతే ఆ వెబ్సైట్ ఉంది కదా, ఆ వెబ్సైట్ చెక్ చేసుకున్నట్టయితే మనకి ఇలాగా 10+2 ఇది 10+2 అని చెప్పేసి రావట్లేదు. ఇలాగా ఏదైతే వెరిఫికేషన్ అది ఉంటుందని చూడండి. కానీ ఏదైతే ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో అవ్వకపోతే ఇంకో మనబడి వెబ్సైట్లోకి వెళ్ళండి. దాని ద్వారా మనకి ఈజీగా దొరుకుతుంది, మనకు ప్రాబ్లం చాలా సాల్వ్ అవుతుంది. అండ్ మనం తీసుకోండి, ర్యాంక్ కార్డుని తీసుకోండి. నార్మల్గా అయితే వేరే దానికి లేదు, కానీ ఏదైతే అఫీషియల్ వెబ్సైట్లో చాలామంది చెప్తున్న ప్రకారం అవ్వట్లేదు అంటున్నారు. కాదండి, అవుతుంది. అఫీషియల్ వెబ్సైట్ ప్రకారం అవుతుంది. అఫీషియల్ వెబ్సైట్లో అదే ఏపీ ఎంసెట్ 2025 అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్తే మీరు చూసుకున్నట్టయితే ర్యాంక్ కార్డ్ అని వస్తుంది. అందులో డౌన్లోడ్ చేసాక మీకు ర్యాంక్ కార్డ్ ప్రాబ్లం అనేది క్లియర్ అయిపోద్ది. ఇంకా దాని ద్వారా మీకు ఏటి ఉండదు. ఇప్పుడు మాట్లాడుకోవడం, ఎవరికైతే 40 మార్క్స్ వచ్చాయి కదా వాళ్ళ గురించి మాట్లాడుకుందామంటే జస్ట్ 40 కంటే తక్కువ వచ్చేటోళ్ళు కూడా పాస్ అయ్యారు. ఎలా పాస్ అయ్యారంటే ముందుగానే మీరు ఏదైతే మార్క్స్ ఉంటాయి అంటే ఏవైతే ఉంటాయి కదా, మీకు 36 వచ్చి ఉంటాయి, మీకు 33 వచ్చి ఉంటాయి కదా, మీరు SC ST క్యాస్ట్ అయ్యి ఉంటే మీకు కూడా పాస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎవరైతే ఉన్నారో SC ST క్యాస్ట్ అండ్ వాళ్ళకి 36 35 34 ఇలాంటివి ఏవైతే 40 బిలో ఉండి పాస్ అవ్వలేదు అని అనుకుంటున్నారో వాళ్ళు SC ST అయితేనే పాస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయట. అంటే పాస్ అయ్యారంట, మిగతా వాళ్ళందరికీ అవ్వలేదంట. ఇలా మాట్లాడుకున్నట్టయితే ఎవరికైతే అవ్వలేదో వాళ్ళు డిక్లరేషన్ చేసుకోవచ్చు. మీరు డిక్లరేషన్ ఇంకా ఛాన్స్ ఉంది. మీరు మెయిల్ చేయండి, వాళ్ళకి డిక్లరేషన్ని మెయిల్ చేయండి. మీరు డిక్లరేషన్ ఫామ్లోకి వెళ్తే నార్మల్గా అఫీషియల్గా ఇలా చేయకుండా వాళ్ళు మెయిల్స్ ఉంటే అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళగా మీకు పైన చూసుకున్నట్టయితే కనబడతాయి. అవి మీరు చూసుకున్నట్టయితే మీరు ఖచ్చితంగా ఎంసెట్ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్తే మీకు కనబడతాయి. దాన్ని మెయిల్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఎంసెట్.